ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకి, స్కూల్స్కి, కాలేజెస్కి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకుని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలుంటే మొదట వాళ్లతో సమాధాన పడండి. ఫోన్ చేసి సారీ చెప్పండి, క్షమాపణ అడగండి. ఆ తర్వాత ప్రార్థనలో కూర్చోండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అడుగుతున్నారో అది మీరు పొందుకుంటారు. కానీ మన మనసు అనేది కల్మషం లేనిదిగా ఉండాలి. ఎవరి మీద కోపం, ద్వేషం, అసహనం, మనస్పర్ధలు ఉంచుకోవద్దు. అలాంటి మనసే తండ్రికి కావాలి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా మమ్మల్ని పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ నా తండ్రి? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడయ్యా? మీ దృష్టిలో మేముండి మీ కాపుదల మాకు ఇవ్వడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి? అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా ప్రభ, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మంచి జ్ఞానవంతులు, తెలివిగల వాళ్ళు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో అడ్మిట్ అయిందని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, ఇంత భద్రత మాకివ్వడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, కుటుంబాన్ని మీరు దర్శించి, కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, అసహనాన్ని తీసివేసి, మనస్పర్ధలుంటే తీసివేసి, మీ శాంతితో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా ప్రభా. నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతితో మా కుటుంబాలు నింపండి. మీ ఓర్పు, మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీరెంత ఓర్చుకున్నారు, మీరెంత సహించారు, మీరెంత జాలిపడ్డారు నా తండ్రి, మీరెంత క్షమించారు. మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళను కూడా మనస్ఫూర్తిగా వారిని క్షమించిన తండ్రి, వారి తరపున కన్నీటితో తండ్రికి మొరపెట్టిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, అలాంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. తగ్గింపు, దీన మనసు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. ఈ లోక జ్ఞానంతో మేము ఉండి నా ప్రభా వెర్రి వాళ్ళంగా ఉన్నాం. ఏ సమయంలో మాకు ఏది అడగాలో, ఏది అవసరమో కూడా, ఈ దేని గురించి మీ దగ్గర మేము అడగాలో తెలుసుకోలేని వెర్రి వాళ్ళం నా తండ్రి. మాకున్న అజ్ఞానాన్ని, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న శోధన తీసివేయండి. ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసివేసి, అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభా, ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే తప్పిపోయిన బిడ్డలాగా నా తండ్రి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు నా ప్రభా. బిడ్డలు చేసిన తప్పుదైతే క్షమించి నా తండ్రి, వారు చేసిన అప్పులు తీరే దారి నా ప్రభా ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు ఎవరైతే క్షమాపణ అడుగుతున్నారు ప్రతి ఒక్కరిని క్షమించి నా తండ్రి, మీ చిత్తమే జరగాలయ్యా, నా మాట కాదు నా తండ్రి. బిడ్డలకు అప్పులు తీరే దారి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థిక సమస్యలతో ఏ కుటుంబాలు సతమతమైపోతున్నాయి. మరి బిడ్డలు నా ప్రభు ఆర్థికంగా ఎవ్వరు కృంగిపోకుండా నా తండ్రి నాకున్నాడు. ఖచ్చితంగా నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడు. నా తండ్రి నాకు సమృద్ధిగా నాకు అనుగ్రహిస్తాడు అని నా ప్రభు మీ ఎడల విశ్వాసం ఉంచి ధైర్యంగా, సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎన్ని సమస్యలు వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, సముద్రం వంటి సమస్యలు మా చుట్టూ ఉన్నా సరే, నడి సముద్రంలో ఉన్న నన్ను క్షేమంగా నా తండ్రి నన్ను ఒడ్డుకు చేర్చగలడు. ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అనే విశ్వాసాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించి నా ప్రభు అనారోగ్య పాలవ్వకుండా, అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, నేను ఏ విషయంలో జారిపోతున్నాను, నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించేనేమో, నా తండ్రి బాధపడ్డాడేమో నేను చేసిన పనికి అని నా ప్రభు గ్రహించుకునే హృదయాన్ని
బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఎక్కడ జారిపోతున్నారు ఆ గ్రహింపు అనేది బిడ్డలకి ఇచ్చి వారి మనోనేత్రాలు తెరిచి సరిచేసుకునే హృదయాన్ని నా ప్రభ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా ప్రభ. ప్రతి విషయంలో నమ్మకంగా ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా తండ్రి. మీ ఎడల మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలో ప్రభా హృదయ గద్దింపు మాకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో ప్రతి రోజు ప్రతి ఒక్కరు నా ప్రభా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు వారు ఎంత బిజీగా ఉన్నా సరే జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నాకు ఎన్నోసార్లు అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో శోధల నుంచి తప్పించాడు నా తండ్రి, ఎన్నో అద్భుతాలు చేశాడని ప్రతి విషయంలో కూడా మీకు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపి హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభ. దావీదు గారికి ఇచ్చిన ఆ హృదయాన్ని మాకు అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలో కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం కూడా మేము గుర్తు చేసుకుని అటువంటి హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభ. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే ఆశ నా తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించాలని గణపరచాలని మీకు కృతజ్ఞతలు చెప్పాలని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరెవరైతే నా తండ్రి ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఉద్యోగాలు కావాలని నా ప్రభ బిడ్డలు కోరుకుంటున్నారు, ఆశ కలిగి ఉన్నారు, కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితులు పోవాలంటే ఉద్యోగం రావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు దర్శించి వారు ఒకవేళ ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోతే మీ నుండి దూరం అవుతుంటే హృదయ కద్దింపు చేసి నా ప్రభ సరైన దారిలో బిడ్డలను నడిపించి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు దీన మనసు కలిగి ఉండడం అలవాటు చేసి బిడ్డలు కోరుకున్న ఉద్యోగాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. నా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. మీ చిత్త ప్రకారం మా జీవితాలు నడిపించమని అడుగుచున్నాం నా ప్రభ. నా తండ్రి చిత్తమే నా జీవితంలో జరగాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకునేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో, వివాహం కావట్లేదు, ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించండి. తప్పు మాదే నా తండ్రి, మరి అంత డిలే చేయడం మాదే తప్పు నా ప్రభ. లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలేని డిలే చేసేమేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ. మీ చిత్తంలో నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే బిడ్డలకు జతపరచున్నా ప్రభా. మరి మీ చిత్తంలో వారి వివాహాలు జరగాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు జతపరిస్తే మనుషులు వారిని విడదయ్యారయ్యా, విడిపోవాలనే ఆలోచన బిడ్డలకు రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. భర్తకు లోబడే మనసు మీ ఎడల భయము భక్తి కలిగి గుణవతి అయిన ఆమె నా కృప బిడ్డలకు జతపరచు నా తండ్రి. అలాగే మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో మీరు చూస్తున్నారని భయముతో ప్రవర్తించే భార్యను ప్రేమించి మీ మాట చొప్పున ఖచ్చితంగా నడుచుకునే అటువంటి బిడ్డలు నా కృప మీ బిడ్డలకు జతపరిచి వారిద్దరి వివాహాన్ని మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మరి ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో నా తండ్రి మీ కృపను బట్టి మీ చిత్తంలో ఎవరికైతే వివాహాలు కుదిరాయో అందరి బట్టి మీకే స్తోత్రం ప్రభ. బిడ్డల ముందు మీరే ఉండి నా తండ్రి ఏ లోటు లేకుండా ఎటువంటి ఆర్థిక పరిస్థితులు రాకుండా అప్పుల పాలవ్వకుండా మనుషుల మీద ఆధారపడకుండా మీ కృపను బట్టి నా తండ్రి నా ముందున్నాడు అనే ధైర్యంతో ముందుకెళ్లేలా మీ కృప అనుగ్రహించండి. వారికి కావలసిన సమస్తాన్ని నా ప్రభ మీరే సమకూర్చమని అడుగుచున్నాం. ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు అనారోగ్య సమస్యలు రాకుండా ఎటువంటి గొడవలు కాకుండా నా తండ్రి ప్రశాంతంగా ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా ప్రభ. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది లేకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చి అద్భుత కార్యాన్ని చేసిన దేవా అదే వివాహాలు నా ప్రభా. మరి బిడ్డల వివాహాలు మీరే ఉండి నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు కానీ ఆశ నా తండ్రి నాతో ఉంటే చాలు, ఏ లోటు అనేది నాకు రానివ్వడు నా తండ్రి అని బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి. మీరే వివాహాల్లో ఉండి నా ప్రభు ఎటువంటి లోటు లేకుండా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే బిడ్డల జీవితాల్లో వారు చేసిన ప్రార్థనకి జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. జాయినింగ్ లెటర్ ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా ప్రభా. మరి మేము అడిగిన ఎటువంటి అర్హత లేదు నా తండ్రి, మేమే పాటి వారమయ్యా, మేము అడిగినా కూడా మా ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వడానికి అందరి బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డలు దూరంగా వచ్చిందని భయపడుతున్నారు, ఇక్కడి వరకు తెచ్చిన మీరు ఇక నుండి ముందుకు తీసుకెళ్ళలేరా?
అనే ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో నా తండ్రి నా ముందున్నాడు, నా బిడ్డను ఇబ్బంది పడనివ్వడు నా తండ్రి. అంత దూరం నా తండ్రి, దూరాన్ని దగ్గరకు తీసుకురాగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని నా ప్రభు బిడ్డలు విశ్వాసంతో ఉండేలా, ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలైంది, అయినా సరే బిడ్డలు లేరు అని ఎవరైతే బాధపడుతున్నారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పారు, మీరిచ్చే బహుమానం పొందుకునేలా బిడ్డలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, ఎన్నో మెడిసిన్ వాడాం, అయినా సరే మాకు గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు. తప్పు మాదే నా తండ్రి. లోకస్తులాగా లోకం వైపు చూడడం, మనుషుల వైపు చూడడం మాదే తప్పు నా ప్రభా. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. బిడ్డలకు ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మీరిచ్చే బహుమానం, నా తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే మొదట నేనెలా జీవించాలి, నేనెంత పరిశుద్ధంగా ఉండాలి, నా తండ్రికి ఎంత ఇష్టంగా జీవించాలి అని గ్రహించుకునే హృదయాన్ని, తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అన్నా వలె వారి హృదయాన్ని కృమ్మరించాలనే హృదయాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. మాకైతే నా తండ్రి ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియని వెర్రివాళ్ళం నా ప్రభు. జాలిగల దేవా, మరి బిడ్డలకు ఎలా ప్రార్థన చేయాలో నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి హన్నా ప్రార్థన చేసినప్పుడు, హృదయాన్ని కృమ్మరించినప్పుడు ఒక్క దినమంతా ఆమెకున్న మొదట దుఃఖాన్ని తీసివేశారు నా తండ్రి. మంచి ప్రవక్త నా ప్రభు ఆ బిడ్డకు అనుగ్రహించారు, అందుని బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభు మరి బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు నా తండ్రి మొదట వారి దుఃఖాన్ని తీసివేసి వారి హృదయాన్ని కృమ్మరించే ప్రార్థన బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి విషయంలో మీ ఎడల భయము భక్తి కలిగి ఓర్పు సహనంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరెన్ని మాటలన్నా సరే నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి ఇచ్చే బహుమానం నేను పొందుకోవాలంటే మనుషుల మాట నేను లక్ష్య పెట్టను. నా తండ్రి ఏం చెప్తున్నాడు, నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటాను అనే స్థిరమైన విశ్వాసాన్ని, స్థిరమైన తీర్మానాన్ని నా ప్రభు బిడ్డలకు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ ఎడల భయం భక్తి కలిగి భర్తకు లోబడే మనసు, భార్యకి భార్యను ప్రేమించి మనసు భర్తకిచ్చి వారిద్దరూ మీ కృపను బట్టి మీ అడుగు జాడల్లో నడుచుకునే హృదయాలను నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ఎంత అవమానకరంగా మాట్లాడినా సరే మనుషుల మాటలు లక్ష్య పెట్టకుండా వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలాలు పొందుకున్నారో అందుని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచి వేయండి నా ప్రభా. ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి అనుకోని ఆపదలు, ఎటువంటి ప్రమాదాలు, ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా మీ బలము శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి నా తండ్రి. మనుషులైతే నార్మల్ కాదమ్మా అని చెప్తారు, కానీ పరమ తండ్రి, పరమ వైద్యులు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభా. ఖచ్చితంగా బిడ్డలకి నార్మల్ డెలివరీ అయింది. డెలివరీ టైంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా నా ప్రభా మరి బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా విడిపోయిన భార్యాభర్తలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి. తప్పు మాదే నా ప్రభా. మీ మాట చొప్పున నడుచుకోకుండా, మీ మాట చొప్పున మేము ప్రవర్తించకుండా లోకస్తుల్లాగా ప్రవర్తించామేమో, అందుకనే నా తండ్రి విడిపోయి కోర్టుల్లాగా బిడ్డలు వెళ్ళారంటే తప్పు మాదే నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి వారికి హృదయ గద్దింపు చేసి నా ప్రభా మీ ఎడల నా ప్రభు బిడ్డలకి భయం పుట్టించి నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి, నా భర్తతో నేను సమాధాన పడాలి, నా భార్యతో నేను సమాధాన పడాలి, నా తండ్రి చిత్తంలో మేమిద్దరం మళ్ళీ జతపడాలి అనే హృదయాన్ని నా ప్రభు బిడ్డలో కలిగించు నా తండ్రి. మరి కఠినమైపోతున్న హృదయాలు కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదు అని బిడ్డలు తెలుసుకునేలా ప్రతి ఒక్కరు విడిపోయిన భార్య భర్తలు తిరిగి మరలా నూతనంగా జతపరిచి నూతన ప్రేమని, నూతన నమ్మకాన్ని ఒకరి ఎడల ఒకరు కలిగించిన ప్రభా నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు,
బిడ్డలు నా ప్రభు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటే దయతో క్షమించి నా తండ్రి, వారు చేసిన తప్పు పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో, మెడ మీద గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవాళ్ళు, తలసేమియాతో బాధపడేవాళ్ళు, కడుపులో గడ్డలతో, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారు నా తండ్రి, పక్షవాతంతో ఎవరైతే నడవలేని పరిస్థితిలో ఉన్నారు, ఒక్కసారి బిడ్డలు ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. అలాగే నా ప్రభా ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్ తో, గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారు, పీసీఓడితో బాధపడేవాళ్ళు ప్రతి ఒక్కరు, అది ఎలాంటి రోగమైనా సరే నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. రోగముతో నా ప్రభా మరణకరమైన పరిస్థితిలో ఉన్న హిజ్కియా కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, ఇదిగో నీకు 15 సంవత్సరాల ఆయుష్ నేను ఇస్తున్నానని చెప్పిన దేవా, అంత శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. గుండె జబ్బులతో బాధపడేవాళ్ళు, ఆస్తమాతో, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు, కిడ్నీ ఫెయిల్ అయిందని బాధపడేవాళ్ళు నా ప్రభా, లివర్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా ప్రభా దయచేసి వారు చేసిన తప్పు దయతో క్షమించి వారు పశ్చాత్తాపపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించి పూర్తి స్వస్థత బిడ్డలు పొందుకునేలా నా తండ్రి అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం. హిజ్కియా గారు అంత గొప్పవాళ్ళు కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు కలిగించండి. మానసిక వేదనతో ఎవరైతే నా ప్రభు బాధపడుతున్నారో, నిద్ర పట్టట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే సమస్యలు చూసి భయపడుతున్నారో, యోబు గారికి ఇచ్చిన ధైర్యాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పాదాల దగ్గర పెట్టిన తర్వాత బిడ్డల మరణ భయపడకుండా, అపవాది శోధనతో బిడ్డలు నా తండ్రి భయపడకుండా, అపవాది చేతిలో బిడ్డలు చిక్కకుండా నా తండ్రి వారి చుట్టూ మా చుట్టూ రక్షణ కంచెవేమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశానికి నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, ఆ బిడ్డలకు నా ప్రభ మీరే తోడుగా ఉండండి. దేశానికి బిడ్డలు వెళ్ళినప్పుడు నా తండ్రి మరి వారి కుటుంబాలను వదిలిపెట్టి వెళ్ళారనే బాధ అనేది బిడ్డలకు లేకుండా, భయం అనేది బిడ్డలకు లేకుండా, నా తండ్రి నాతో ఉన్నాడు, నా కుటుంబానికి కూడా నా తండ్రి ఉండగలడు అనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించిన ప్రభా మరి పనుల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో, ఒకానొక సమయంలో యోసేపు కూడా దేశానికి బానిసగా అమ్మబడినప్పుడు నా తండ్రి అన్నలు విడిచిపెట్టినా సరే, తండ్రికి దూరమైనా సరే, మీరు నా తండ్రి యోసేపుతో మీరు తోడుగా ఉండి ఆ ఇంటి యజమానికి, జైలు అధికారికి నా ప్రభా యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు. పక్షపాతి కాని దేవ మరి బిడ్డలు దేశానికి వెళ్ళినప్పుడు మీరే తోడుగా ఉండి వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానునికి నా ప్రభా బిడ్డల మీద దయ పుట్టించమని అడుగుచున్నాం. వారిని ఇబ్బంది పెట్టకుండా, వారిని ప్రభా ఏ విషయంలో కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా వారి మీద జాలి చూపే హృదయాన్ని ఆ యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం. మరి మీ బిడ్డల్లో తండ్రి శక్తి లోపం లేకుండా, వారు చేయదగిన పని శక్తి లోపం లేకుండా నా ప్రభా మరి చేసే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే వారి తోటి వారికి కూడా నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించి ప్రేమగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎవ్వరూ వారిని ఇబ్బంది పెట్టకుండా, నిందలు వేయకుండా నా తండ్రి ఎటువంటి కీడు వారికి నా ప్రభా చేయాలనే మనసు బిడ్డలకు రానివ్వకుండా అందరితో సమాధానంగా ఉండే హృదయాన్ని నా ప్రభా పనిచేసే వాళ్ళకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారు చేసిన పనికి తగిన జీతాన్ని ఇవ్వాలనే మనసు ఆ యజమానులకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి అనుకోని ఆపదలు, ప్రమాదాలు బిడ్డలకు రాకుండా మీ బలము, మీ శక్తితో బిడ్డలను నింపిన తండ్రి బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచెమని అడుగుచున్నాం. వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. బిడ్డల చేయి మీరు పట్టుకుని నా తండ్రి ముందుకు నడిపించమని అడుగుచున్నాం. ఒకవేళ నష్టాల్లో నడుస్తున్న వ్యాపారం అయితే తిరిగి నా ప్రభ లాభాల్లోకి మార్చగల శక్తి మీకు మాత్రం ఉంది నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కాదయ్యా, మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా తండ్రి. మరి బిడ్డలకు నా ప్రభ ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ఆలోచన చేయాలనే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన ప్రభ
మరి బిడ్డలు మీరే ముందుండి 30 60 100 ఫలింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలో కూడా బిడ్డలు తగ్గింపుతో ఉండే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా సరే, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా సరే, ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానీ కాదు, నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు అనుగ్రహించాడు అని ప్రభ తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాలు నా ప్రభ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో నా తండ్రి, మీ ప్రజల పక్షాన యుద్ధాన్ని చేసేదేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరు యుద్ధంలో నష్టపోకుండా నా తండ్రి, ప్రాణాలు కోల్పోకుండా నా ప్రభ మీ రక్షణ కంచె బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రతి దేశానికి నా ప్రభ, ప్రతి దేశాన్ని మీ శాంతితో నింపమని అడుగుచున్నాం నా ప్రభ. మరి ఎవరు నష్టపోకుండా, ఎవరు ఇబ్బందులు పడకుండా, ఎవరు అనారోగ్య పాలవ్వకుండా మీ బలము శక్తి బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. ఎంత కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింపజేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. వారికి ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని, కఠినత్వాన్ని తీసివేసి శాంతి, సమాధానం, దీర్ఘ శాంతముతో నా ప్రభ బిడ్డల హృదయాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వారి బిడ్డలు కోల్పోయారు యుద్ధంలో, వారి వాళ్ళని ప్రభ కుటుంబీకులు కోల్పోయారు నా ప్రభ, ఆ బిడ్డలకు ఓదార్పునివ్వండి నా తండ్రి. మీరు చెప్తే వాళ్ళకు ఓదార్పు పొందరు, కానీ మీరు చెప్తే ఒక్క మాట పలికితే చాలు నా తండ్రి, పూర్తి ఓదార్పు బిడ్డలు పొందుకుంటారు. మొదట వాళ్ళకున్న దుఃఖాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి మా దేశ నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న ప్రభ బిడ్డలకు నా తండ్రి, వారికి మా దేశాన్ని ఎలా పరిపాలించాలో తెలివి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఏ పని చేస్తున్నా కూడా నా ప్రభా మీ రక్షణ కంచె బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం. మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించి వారి కుటుంబాలను నా ప్రభా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. రక్షణ పొంది మారు మనసు పొంది మరలా లోకంలోకి జారిపోతున్న బిడ్డలు ఒక్కసారి మీరు గద్దించి నా తండ్రి తిరిగి మీ వద్దకు చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. రోగస్తుల కొరకే నేను వచ్చానన్నారు, ఆరోగ్యవంతుల కొరకు మీరు రాలేదన్నారు నా తండ్రి. రోగంతో ఉన్నాం నా తండ్రి, లోకంలో పడిపోతున్నాం నా ప్రభ. తిరిగి నా ప్రభ మీ దగ్గరకు మీ వద్దకు నడిపించమని అడుగుచున్నాం. చెదరిపోయిన గొర్రెల్లాగా నా తండ్రి బిడ్డలు చెదిరిపోతున్నారు నా తండ్రి. బిడ్డల హృదయాలు మీ వైపు తిరిపి దారి తప్పిపోతున్నామ్మా. గొర్రెల వంటి మమ్మల్ని నా తండ్రి మరలా మీ వద్దకు చేర్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం అని చెప్పిన దేవా, మరి మీ బిడ్డలు నా తండ్రి, మీ సేవ చేసే బిడ్డలు నా ప్రభ ఒకరి మీద ఒకరు కోపంతో ద్వేషంతో ఉన్నారు నా తండ్రి, మనస్పర్ధలతో ఉన్నారు నా ప్రభ. బిడ్డల హృదయాలు మార్చి మీ వాక్యంతో బిడ్డలు గద్దించి నా తండ్రి మరి ఒకరి మీద ఒకరికి మరలా నూతన ప్రేమను కలిగించి సమాధాన పడే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి. మీరు చూస్తున్నారనే భయాన్ని నా ప్రభ బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం. మీ బిడ్డలు మీరు అభిషేకించిన బిడ్డల గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. జాలిగల దేవా బిడ్డలు నా తండ్రి మరి ఒకరి మీద ఒకరు నా ప్రభ ద్వేషంతో ఉండకుండా ఇద్దరు నా ప్రభ మీ పని ఎవరైతే చేస్తున్నారో బిడ్డలు అందరితో నా ప్రభ సమాధానంగా ప్రేమగా నడుచుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతి విషయంలో మీరున్నారనే ధైర్యం కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి. లోకస్తులాగా భయపడకుండా సమస్యలను చూసి నా తండ్రి భయపడిపోకుండా నా తండ్రి నా ముందున్నాడు, నా తండ్రి నా ముందున్నప్పుడు నేనెందుకు భయపడాలి, నా తండ్రి బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఈ రోజంతా మేము చేసే పనుల్లో నా ప్రభ ఏదైనా విషయంలో నా తండ్రి దారి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా కరుణగల దేవా మేం చేసిన తప్పుదైతే క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాలను మాకు అనుగ్రహించండి. తగ్గింపు దీన మనసు మాకు అనుగ్రహించండి. ఓర్పు సహనాన్ని మాకు అలవాటు చేయండి నా ప్రభ. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి తగ్గింపుతో అందరితో ప్రేమతో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మీకు ఇష్టలుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభ. మీ నుండి మమ్మల్ని ఎప్పుడూ కూడా దూరం చేయొద్దు నా తండ్రి. మిమ్మల్ని మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది జ్ఞానమైనా తెలివైనా గొప్ప పేరైనా ప్రతిష్ట అయినా అది ఉన్నత స్థితి అయినా సరే నా తండ్రి మాకొద్దయ్యా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా తండ్రి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మీకు లోబడి జీవించాలి,
మీ మీదే ఆధారపడి మీ మీద ఆనుకునే హృదయాలను మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేయండి నా ప్రభా. మరి ఎవ్వరూ కూడా నిద్రలేమితో భయపడకుండా, సమస్యలు చూసి భయపడి, సమస్యల గురించి ఆలోచించకుండా, బాధపడకుండా మీరున్నారనే ధైర్యంతో నా తండ్రి నాకు ఉన్నప్పుడు నా తండ్రికి అప్పగించాను, ఇక నేను భయపడను అనే ధైర్యాన్ని బిడ్డలో కలిగించి మరి అడుగుచున్నాం నా తండ్రి. ఏలియా గారంత ప్రవక్తే ఒకానొక సమయంలో మరి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దయచేసిన దేవా. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్కరికి వారికి ఉన్న భయాన్ని తీసివేసి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏలియా గారంత గొప్ప వాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే మీరు పక్షపాతి కారు నా తండ్రి. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరే దయచేయమని, మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.